వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వాడుతూ రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఒలుక్కేద్దాం. తెలంగాణలో రాజకీయ వేడి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. రాజకీయ పార్టీలన్నీ అసెంబ్లీ ఎన్నికల కోసం వెయిట్ చేస్తున్నాయి. మరో 9 నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండడంతో అప్పుడే ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లు తమదైన కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్తున్నాయి. కొత్తగా తెరపైకి వచ్చిన పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. తెలంగాణలో ఎన్నికల వేడి, పోటాపోటీగా నేతల మాటల యుద్ధం, గెలుపుకై పార్టీల వ్యూహాలు అమలు, ప్రజల్లో మైలేజ్ పెంచేలా డైలాగ్స్. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య బిగ్ ఫైట్. అదృష్టాన్ని పరీక్షించుకోనున్న షర్మిల, ప్రవీణ్ కుమార్. ఎన్నికల నిర్వహణ పనిలో బిజీగా ఈసీ. తెలంగాణలో ఈ ఏడాది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైంది. గత ఎన్నికల్లో 2 పక్షాల మధ్య జరిగిన పోటీ ఈసారి 3 పార్టీల మధ్య హోరాహోరీగా నెలకొంది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయనే అభిప్రాయంతో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటి నుంచే ప్రచార పర్వానికి తెరలేపాయి. అన్ని పార్టీలు రకరకాల పేర్లతో రోడ్డెక్కాయి. ఎన్నికల మేనిఫెస్టోలో కనిపించే తరహా హామీలను ప్రజలకిస్తున్నాయి. ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో ప్రజల భాగస్వామ్యంతో ఆందోళనలు, నిరసనలు నిర్వహిస్తున్నాయి. ప్రజల మధ్యనే ఉండాలనే 3 పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. వివిధ సెక్షన్లు ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తూనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని ఏకరువు పెడుతున్నాయి. 3 పార్టీల మధ్య పోటాపోటీ ప్రచారం, విమర్శల పర్వం ఊపందుకుంది. దాదాపు 9 నెలల ముందే పార్టీలు ప్రజల్లోకి వెళ్తూ ఉంటే ఎన్నికలను నిర్వహించాల్సిన కేంద్ర ఎలక్షన్ కమిషన్ సైతం అప్రమత్తమైంది. ఇప్పటి నుంచే ఓటర్ల జాబితా సవరణ, ఒక్కో పోలింగ్ బూత్లో ఉండాల్సిన ఓటర్లు, దానికి తగినట్లుగా పోలింగ్ కేంద్రాల సంఖ్య, ఈవీఎంల అవసరం, తనిఖీల అనంతరం జిల్లా కేంద్రాలకు తరలింపు, ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు నిర్వహణపై శిక్షణ అందించడం, చివరి నిమిషం వరకు ఓటర్లుగా జాబితాలో చేరేందుకు కల్పించాల్సిన అవకాశం, వీలైనంత ఎక్కువగా పోలింగ్ పర్సెంటేజ్ని పెంచడం, ఇలాంటి అనేక అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం కసరత్తు ప్రారంభించాయి. ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని, ఉద్దేశపూర్వకంగానే ఓటర్ల పేర్లను తొలగించారన్న విమర్శలు కామన్. ఈసారి అన్ని పార్టీల్లో మరింత అప్రమత్తమయ్యాయి. ముందస్తు ఎన్నికలు పార్లమెంటుతో కలిసి నిర్వహించే అవకాశం లాంటి సందేహాలు ఎలా ఉన్నా అటు పార్టీలు, ఇటు ప్రభుత్వ యంత్రాంగం మాత్రం రంగంలోకి దిగాయి. ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేయాలని అధికార పార్టీ భావిస్తుంది. వార్షిక బడ్జెట్లో చేసిన కేటాయింపులకు అనుగుణంగా పథకాల వారీగా నిధుల విడుదలపై దృష్టి పెట్టింది. ఆర్థిక వనరుల సమీకరణ కోసం పడరాని పాట్లు పడుతుంది. మరోవైపు విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు సైతం వ్యూహ ప్రతివ్యూహాలతో జనంలోకి వెళ్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కాంగ్రెస్ విమర్శిస్తూ వరంగల్ డిక్లరేషన్ మొదలు తాజా పాదయాత్ర వరకు ప్రజలకు హామీలు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కుటుంబ పాలన, అవినీతి అంశాలతో బీజేపీ ప్రోగ్రాం తీసుకుంది.
గత ఎన్నికల్లో కనిపించిన వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల, బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈసారి రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇమేజ్, ఆయన హయాంలో ఉనికిలోకి వచ్చిన స్కీములపై షర్మిల ఆధారపడుతున్నారు. అందరికంటే ముందుగా రాష్ట్రమంతా పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు. బహుజన రాజ్యాధికారం నినాదంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొన్ని ఎంపిక చేసుకున్న నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలోని తెలంగాణ జనసమితి పార్టీ సైతం బరిలో ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తులో ఉన్న 2 లెఫ్ట్ పార్టీలు ఈసారి బీఆర్ఎస్తో కంటిన్యూ అవుతున్నాయి. కాంగ్రెస్ కూటమితో గత ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేసిన తెలుగుదేశం కూడా ఈసారి ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తుంది. గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికల ఫైట్ భిన్నంగా ఉండనుంది. తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. అన్ని పార్టీలు ఎలక్షన్ మూడ్లోకి వెళ్తున్నాయి. మరో 8 నెలల్లో అసెంబ్లీ సమరం మొదలు కానుంది. సంక్షేమ పథకాలే తమకు శ్రీరామ రక్ష అంటూ బీఆర్ఎస్ ముందుకెళ్తుంది. కారు సర్కార్ని గ్యారేజ్కి పంపడమే లక్ష్యం అంటూ హస్తం కుస్తీకి దిగుతుంది. ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కి తీరతామని చెబుతున్న బీజేపీ నేతలు ఆ దిశగా అడుగులు కాదు, పరుగులు పెట్టేందుకు ప్లాన్ రెడీ చేసుకుంది. ఇలా ఎవరికి వారు ధీమాతో తెలంగాణపై త్రిముఖ వ్యూహాన్ని అమలు చేయనున్నారు. తెలంగాణలో త్రిముఖ వ్యూహం, ఓటర్లను ప్రసన్నం కోసం పార్టీల పాట్లు, అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం, గెలుపుకై వ్యూహాలు సిద్ధం, అధికారం కోసం హస్తం, కమలం యాక్షన్ ప్లాన్, సంక్షేమమే తమ ఆయుధం అంటున్న బీఆర్ఎస్. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ తొలుత దృష్టి పెట్టేది ఆత్మీయ సమ్మేళనాలపైనే. ఉప ఎన్నికల సమయంలోనూ కుల సంఘాలతో విడివిడిగా ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి భవన్ల నిర్మాణానికి వ్యక్తిగతంగా పార్టీ తరపున ఆర్థిక సాయం చేస్తామంటూ సీనియర్ లీడర్లు రంగంలోకి దిగి హామీ ఇస్తుంటారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ తనదైన శైలిలో పార్టీ కార్యకర్తలతో సిగ్మెంట్ల వారీగా ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తుంది. అసంతృప్తి, అసమ్మతి ఉంటే వెంటనే వారికి కొన్ని హామీలు ఇచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో పార్టీలో లుకలుకలు లేకుండా చేయటమే లక్ష్యంగా ఇవి జరుగుతాయి. గ్రూపులు, వర్గాలతో జరిగే నష్టాన్ని నివారించుకోవటంలో భాగంగా తొలి దశలో ఇవి జరుగుతున్నాయి. వీటికి కొనసాగింపుగా రానున్న కాలంలో కుల సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాలు జరగనున్నాయి. భారీ బహిరంగ సభల ద్వారా విస్తృతంగా జన సమీకరణ చేసి పార్టీకి తగిన బలం ఉన్నదనే మెసేజ్ ను ప్రజల్లోకి పంపే ప్రయత్నాలు మున్ముందు జరగనున్నాయి. తొలుత భారత్ జోడో యాత్ర, ఆ తర్వాత హాత్ సే హాత్ జోడో యాత్ర అభియాన్ పేరుతో రాష్ట్రంలో పలు అసెంబ్లీ సిగ్మెంట్లలో పాదయాత్రలు జరిగాయి. పార్టీ లీడర్లు విడిగా పీపుల్స్ మార్చ్ లాంటి పేర్లతో జరుపుతున్నారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రలతో పలు నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. పలువురు ఎమ్మెల్యేలు సైతం వారి వారి నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేశారు. ఇక పైన కూడా చేయాలనుకుంటున్నారు.
ప్రభుత్వం పట్ల అధికార పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తిని వ్యతిరేకతను తన వైపుకు తిప్పుకోవటానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే గతేడాది వరంగల్లో జరిగిన సభలో రానున్న ఎన్నికల కోసం పలు పాయింట్లతో డిక్లరేషన్ ప్రకటించింది. రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ తదితర హామీలను ఇచ్చింది. జాతీయ నాయకులను రాష్ట్రానికి ఆహ్వానించి భారీ స్థాయిలో బహిరంగ సభలను నిర్వహిస్తుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో ప్రచారాన్ని ఉధృతం చేయాలనుకుంటుంది. ప్రతి గ్రామాన్ని టచ్ చేసే విధంగా స్ట్రీట్ కార్నర్ మీటింగులను నిర్వహించిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో వీలైనంత ఎక్కువ ఓట్ బ్యాంకును కైవసం చేసుకోవటానికి బూత్ సశక్తీకరణ్ అభియాన్ పేరుతో ప్రత్యేక క్యాంపెయిన్ చేపట్టింది. గతంలో ఎన్నడూ లేనంతగా 3 వారాల వ్యవధిలోనే 11,000కు పైగా స్ట్రీట్ కార్నర్ మీటింగులు పెట్టింది. తన సొంత బలం ఏ మేరకు ఉందో స్వయంగా పరీక్షించుకుంది. బీజేపీ స్టేట్ చీఫ్ ప్రజల్లోకి వెళ్లటానికి ప్రజా సంగ్రామ యాత్రను 5 దశల్లో నిర్వహించారు. మిగిలిపోయిన సిగ్మెంట్లలో దీన్ని 6వ విడతగా చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. నిరుద్యోగులకు ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకునేందుకు నిరుద్యోగ మార్చ్ కార్యక్రమాన్ని వరంగల్లో నిర్వహించి మిగిలిన ఉమ్మడి జిల్లాల్లోనూ కంటిన్యూ చేయాలనుకుంటుంది. కుటుంబ పాలన, అవినీతి, హామీల వైఫల్యం, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ లాంటి అంశాలతో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నిరసన ప్రోగ్రాంలకు ప్లాన్ చేసింది. కాంగ్రెస్, బీజేపీలు ఏకకాలంలో ప్రభుత్వ వ్యతిరేకతపై ఎక్కువగా ఆధారపడుతూనే ముఖ్యమంత్రి కుటుంబ అవినీతిని ప్రచారంలో వాడుకోవాలనుకుంటున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ వారి ప్రసంగాల్లో పదే వీటిని ప్రస్తావిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా వారి పార్టీలు ప్రజలకు ఏం చేయబోతున్నాయనే దాన్ని నొక్కి చెప్తున్నాయి. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో లేని స్కీములు తెలంగాణలో అమలవుతూ ఆదర్శ పాలన అందిస్తున్నారనేది అధికార బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారం. ఈ 3 ప్రధాన పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో రాజకీయ పోటీ నెలకొంది. కేంద్ర ఎలక్షన్ కమిషన్ నుంచి 3 సభ్యుల బృందం వచ్చి రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర అధికారులతో చర్చించి వెళ్లినందున ఇకపైన పొలిటికల్ హీట్ పెరగనున్నది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కావడంతో ఈ పార్టీల మధ్య పోటీ ఇంకొంత వేడెక్కనున్నది. కుమ్ములాటకు కాంగ్రెస్ కేరాఫ్ అని అందరూ అంటారు. ఎంత మంటలు పెట్టుకున్నా హస్తం కుటుంబాల్లో అంతర్గత పోరు కామన్ అనేది వారి వాదన. ఇప్పుడు పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీలో పంచాయతీ అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. గురు శిష్యుల మధ్య వార్ వన్ సైడ్ లా జరగడం ఒకెత్తైతే సిఎల్పీ నేత బట్టి ముందే ఆధిపత్య పోరు ప్రదర్శించడం స్థానికంగా పెద్ద దుమారమే రేపుతుంది. చిలికి పెను తుఫానుగా మారుతున్న ఈ వివాదానికి అధిష్టానం ఏ విధంగా ముగింపు చెబుతుందో చూడాలి. పెద్దపల్లి హస్తంలో బగ్గుమన్న వర్కపోరు. సిఎల్పీ నేత బట్టి ముందే ఫైటింగ్ సీన్. వీక్స్ కు చేరిన విజయ రమణారావు, రాములు యాదవ్ మధ్య వార్. పెద్దపల్లి టికెట్ ఆశిస్తున్న ఇద్దరు లీడర్ల తీరుపై కార్యకర్తల ఆందోళన. అధిష్టానం చర్యలు తీసుకోవాలని వినతులు.
ఉద్యమ కాలంలో ఆవిర్భవించిన పార్టీ, దేశాన్ని దశాబ్దాలు పాలించిన పార్టీ, ఎందరో గొప్ప నాయకులను దేశానికి అందించిన పార్టీ కాంగ్రెస్. ఇలా ఘన చరిత్ర కలిగిన పార్టీ ప్రస్తుతం అటు దేశంలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాయకులంతా కలిసికట్టుగా ఉంటూ పార్టీని బ్రతికించుకోవాలి. కానీ వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువగా ఉండే ఆ పార్టీ నాయకుల మధ్య ఎప్పుడూ పంచాయితే. ఇలా కాంగ్రెస్ అధ్యక్షుడి స్థాయిలోని కీలక నాయకుల నుండి కింది స్థాయి నాయకుల మధ్య నిత్యం అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా పెద్దపల్లి జిల్లాలో స్వయంగా సిఎల్పి నేత బట్టి విక్రమార్క సాక్షిగా కాంగ్రెస్లో వర్గపోరు బగ్గుమంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి బలోపేతం చేసేందుకు జోరుగా పాదయాత్రలు సాగుతున్నాయి. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ మొదటి విడత పాదయాత్ర చేపట్టగా సిఎల్పి నేత బట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో బట్టి పాదయాత్ర కొనసాగుతుంది. అయితే పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ నాయకుల మధ్య ఆధిపత్య పోరు ఏ స్థాయిలో ఉందో బట్టి పాదయాత్రలో బయటపడింది. సిఎల్పి నేత బట్టి విక్రమార్క పర్యటనలో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు ప్రారంభం కావడం సంచలనంగా మారింది. ఒకప్పుడు గురు శిష్యులుగా పేరొందిన మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, ఓదెల జెడ్పీటీసీ సభ్యులు గంట రాములు యాదవ్ మధ్య అభిప్రాయ భేదాలు పొడసూపడంతో బట్టి పాదయాత్రలో ప్రచండ యుద్ధమే జరిగింది. బట్టి విక్రమార్క పాదయాత్ర పెద్దపల్లి జిల్లా బొంపల్లికి చేరుకున్న క్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, ఓదెల జెడ్పీటీసీ గంట రాముల వర్గీయులు బట్టికి స్వాగతం పలికేందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల నాయకుల మధ్య మాటామాటా పెరిగి రోడ్డుపై తన్నుకున్నారు. బట్టి విక్రమార్క సముదాయించేందుకు ప్రయత్నించినా వినకుండా మాజీ ఎమ్మెల్యే జెడ్పీటీసీ వర్గీయులు గొడవపడ్డారు. ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ కర్రలతో పరస్పర దాడులకు దిగారు. ఇక దాదాపుగా 3 దశాబ్దాలుగా ఇద్దరు ఒకటిగా నడుస్తూ ముందుకు సాగినప్పటికీ ఇటీవలి కాలంలో ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది. టీడీపీలో కలిసి నడిచిన విజయ రమణారావు, గంట రాములు కాంగ్రెస్లో కూడా ఒక్కటిగానే చేరారు. కానీ కొంతకాలంగా వీరిద్దరి మధ్య వచ్చిన అభిప్రాయ భేదాలు రచ్చకెక్కడంతో పాటు పెద్దపల్లి టికెట్ తాను కూడా ఆశిస్తున్నానన్న సంకేతాలు గంట రాములు యాదవ్ ఇటీవల కాలంలో ఇస్తున్నారు. ఇక కాంగ్రెస్ అధిష్టానం తనకు కూడా టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్న రాములు ఒక దశలో విజయ రమణారావుకు కొరకరాని కొయ్యలా తయారయ్యారు. ఒకప్పుడు ఇద్దరూ కలిసి అందరి దృష్టిని ఆకర్షిస్తే ఇప్పుడు మాత్రం ఒకరి ముఖం ఒకరు చూసుకోలేనంత దూరమయ్యారు. ఇలా పెద్దపల్లి హస్తంలో అంతర్గత పోరు అధిష్టానానికి ఇప్పుడు క్లారిటీ వచ్చినట్లయింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందుగా చింతకుంట విజయ రమణారావు, గంట రాములు యాదవ్ల మధ్య సయోధ్య కుదిర్చిన తర్వాతే పార్టీ కార్యక్రమాలు కొనసాగిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు పార్టీ కార్యకర్తల నుంచి వ్యక్తమవుతున్నాయి. లేనట్టయితే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉంటుందన్న ఆందోళన చెందుతున్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు. ఇది రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.